నువ్వు ఇవాళ పోయి నువ్వు అన్యాయంగా జొర్రి దాన్ని అది గవర్నమెంట్ ల్యాండ్ అని కాదు ఇప్పుడు ఆయన ఓపెన్గా నా భూమి అంటే నేను కూడా మాట్లాడిన ఆయనతో ఆయన ఏమంటున్నాడు అరకెప్పుడు గాంధీ ఎస్ అది నేను కొన్న భూమి అది దాన్ని ఎవరు ఏం చేయలేరు అందుకే నేను హైడ్రా వేసిన ఫెన్సింగ్ కూడా తీయగలిగినంత ధైర్యం నాకు ఉన్నది అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒకటే మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్? ఎవిడెన్స్ టోటల్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టు మనకు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏంది అది? వాళ్ళు ఏం చెప్పి నేను రిబన్ యాక్ట్ ఇస్తే ఏం చెప్తున్నారు రిబన్ యాక్ట్లో ఆర్టీఐ చేసారా మీరు? ఆర్టీఓ పత్తికి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన ముఖ్యమంత్రికి ఇచ్చిన అందరికి అందరు రిపోర్ట్లు పంపారు. దీంట్లో ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యే గారు దాన్ని ఎక్కడ రాలేదు. చూడండి మీరు క్లియర్ టైటిల్ ఏమని రాసినారు అక్కడ? వాళ్ళు ఏమని రాశారు క్లియర్గా వాళ్ళు ఇది మా దగ్గర లేదు దీనికి తేడా లేదు 300 ఎకరాలు 307 నంబర్ సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండ్ 22లో ఏలో మేము పెట్టాము. ఇంకోటి 22లో ఏలో పెట్టినాక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్లో 22 అంటే ఏంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ అంతే కదా. అందులో ఉన్నాక ఎట్లా నువ్వు 4 పైసలు కట్టించుకుంటుంది గవర్నమెంట్, ఎట్లా నీకు వాళ్ళకు పట్టా ఇస్తుంది? సరిపోదా 307 ఎకరాల ల్యాండ్లో నీకు గవర్నమెంటే 22 ఏళ్ళు పెట్టినప్పుడు మరి అదే గవర్నమెంట్ మళ్ళీ వీళ్ళకి మొట్టచిన ఎట్లా చేస్తుంది? ఎట్లా చేసిందంటే ఒకటి చెప్తాను. ఒక ఎంఆర్ఎం పిలిచి 18లో ఒకటే రోజు ఎప్పుడు 18లో ఒకటే రోజు ఎంఆర్ఎం పిలిపించి అది కూడా ఇన్ఛార్జిగా వచ్చి అతను ఒకటే రోజు చేసేసిపోయింది. దానికి ఆర్ఐ ఉంటాడు, సర్వేర్ ఉంటాడు, డిప్యూటీ ఎంఆర్ఓ ముగ్గురు సంతకాలు ఉండాలి. ఓకే ఎవ్వరి సంతకం లేదు. ఆమె వచ్చేసింది సంతకం పెట్టేసింది వెళ్ళిపోయింది. ఆమె ఒకటే రోజులో అంత పెద్ద ప్రాపర్టీ పట్టా అవుతుందా? మీరే ఉన్నారు సార్ అధికారంలో. ఎవరున్నా సరే టీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్. నేను అదే చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు తెస్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు మాట చేసినటువంటి తప్పు వలన కూడా జరిగింది అంటున్నాను. ఆ పార్టీ ఇప్పటం కాదు, ప్రజల సొత్తు ఎవరు చేసినా నేను చేసినా వాడు చేసినా ఎవరు చేసినా ఆ టీఆర్ఎస్ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ ఉండాలి, బీఆర్ఎస్ ఉండాలి. చేసిన తప్పును అందరూ ఖచ్చితంగా నిలదీయాలి, బయట తీసుకురావాలి. మాయంలో జరిగింది అన్నప్పుడు తీయాలి కదా. నువ్వు కదా ఇప్పుడు నేను అందరు ఎమ్మెల్యేలకు కానీ ఎన్టీ రామారావు కానీ కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ చెప్తుంది అదే. ఆ రోజు ఇతను ఓన్లీ ప్రాపర్టీ కొరకు వచ్చిండు, ప్రాపర్టీ కాపాడుకోనికి వచ్చిండు తప్ప ప్రజల కొరకు రాలేడు అనేది ఆ రోజు పోరాడినా ఈ రోజు చెప్తుంది.